శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. మాణిక్య వాచకుల విరచిత తిరువెంబావై 3వ పాశురం. ఇద్దరు చెల్లులను, అమ్మా లేవండి, స్వామిని సేవించే సమయం అవుతోంది, మీరిలా పడుకొని ఉండడం బాలేదు అంటూ నిద్రలేపిన భగవద్భక్తుడికి ప్రతీక అయిన అమ్మాయి 3వ పాశురంలో ఇంకా ఇంకా వారికి వారి గొప్పదనాన్ని గుర్తు చేస్తూ స్వామిని సేవించవలసిన అవసరం గురించి ఇలా తెలుపుతుంది. ముత్తు అన్నవెల్ నైగయ్యమును వందు ఎదిరెళుందు ఎన్ అతన్ అనందన్ ஆமுதன் என்று ஆளோரி தித்திக்க பேசுவாயே வந்து உன் கடை திறவாய் பத்து உடையார் ஈசன் பல அடியோர் பாங்க உடையோர் புத்து அடியோம் புன்மை தீர்த்து ஆட்கொண்டால் பொல்லாதோ எத்தோ நினு அன்புடைமை எல்லோம் அறியேமோ சித்தம் அழகியார் பாடாரோணம் சிவனை இத்தனையும் வேண்டும் ஈமக்கு ఎల్లోరెంబావాయ్. ఓ చెలి, ముత్యాల వంటి తెల్లటి పలువరసలు కలిగిన చెలి, అందరికన్నా ముందుగా మేల్కొని వచ్చి ఎదురుగా నిలిచి, నా తండ్రి ఎప్పుడు ఆనంద స్వరూపుడు, అమృతమయుడు అంటూ నోరారా తీయగా మాట్లాడతావు కదా, మరి ఇప్పుడేమైంది, వచ్చి నీ ఇంటి తలుపు తీయి అని అడుగుతోంది. పరమేశ్వరుని పైన భక్తి ప్రపత్తులు కలిగిన వారేమో మీరు, కొత్తగా ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళం మేము, దోషమెంచక మీతో చేర్చుకుంటే తప్ప. అమ్మా మోసపుచ్చకు, నీ ప్రేమస్థితి మాకు తెలియదనుకోకు. మంచి హృదయం కలిగిన వాళ్ళు పరమశివుని గురించి పాడరు, మాకు ఇదే కావాలి, మేల్కో, ఆలోచించు మా తల్లి అంటూ శివభక్తికి సత్సంగము శ్రద్ధ ఆవశ్యకము అంటూ ఈ పాశురంలో చెబుతూ ఉన్నారు. అయితే ముత్యాల వంటి తెల్లటి పలువరసలు కలిగిన చెలి అంటూ చక్కటి అందమైన మనసు కలిగిన అమ్మాయితోటి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఇలా మాట్లాడవలసి వచ్చింది అంటే, మామూలుగా ఎవరైనా సరే కొంచెం సీనియారిటీ వచ్చింది ఏదైనా పనిలో అని అంటే, మాకే అంతా తెలుసు ఒకలాంటి అహంకారం పొడచూపే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వారి క్రింద పనిచేయడానికి వచ్చిన వాళ్ళను, కొత్తగా పనిచేయడానికి వచ్చిన వాళ్ళను కొంచెం చిన్న చూపు చూసే అవకాశం ఉంటుంది. అందుకని వారి మనస్సులో మంచి స్థానం సంపాదించుకుంటేనే ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు హాయిగా ఆనందంగా పని నేర్చుకోగలుగుతారు, వారితో కలిసి పని చేసుకోగలుగుతారు. లౌకిక వ్యవహారాల్లో అయితే లౌక్యం ప్రదర్శించడం అంటారు. అదే పని ఇక్కడ ఈ కొత్తగా భగవద్భక్తి అనే మార్గంలోకి వచ్చిన వారు అంతకు ముందు నుంచి ఆ మార్గంలో ఉండి ఆ మార్గంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన వారిని గురువులుగా స్వీకరించడమో మార్గదర్శులుగా స్వీకరించడమో చేస్తూ ఉంటారు. వారు మాకు సహాయం చేస్తే బాగుండు, మాకు మంచి మాటలు చెబితే బాగుండు, మాలో ఏమన్నా తప్పులు దోషాలు ఉంటే సరిచేస్తే బాగుండు అన్న భావనలో ఉంటారు. అలా ఉన్నప్పుడు వారికి ఆ భావన ఉంది, అంతేకాని మా శ్రద్ధని పరీక్షించడం కాదు అన్న సంగతి ముందుగా ఉన్న వారికి తెలియాలి. అందుకోసమనే వాగ్భూషణం భూషణం అంటారు భర్తృహరి. చక్కగా మాట్లాడడము, మనసు నొప్పించకుండా మాట్లాడడం అనేది చాలా పెద్ద కళ. మనకు రామాయణంలో కూడా హనుమన్న, రామయ్య, సీతమ్మ, లక్ష్మణుడు, భరతుడు, నిజానికి సుగ్రీవుడు, ఇలా ఎంతో మంది వాక్య విశారదులు, వాక్య కోవిదుల గురించి వాల్మీకి మహర్షుల వారు చెబుతూనే ఉంటారు. చెప్పాలనుకున్న విషయాన్ని చక్కగా చెప్పగలగడం. ఇక్కడ ఆ ముత్యాల వంటి తెల్లని పల్లువరసలు కలిగిన చెలి అని ఆమెను సంబోధిస్తూ, నువ్వేమన్నా తక్కువ దానివమ్మా,
ఎప్పుడు చూసినా స్వామి గురించే నీకు మాటలు, మరొక్క మాట మాట్లాడవు కదా. నా స్వామి ఆనంద స్వరూపుడు, అమృతమయుడు అంటూ ఎప్పుడు ఆయన గురించి చెప్తావు కదా. ఇక మా సంగతి అంటావా? మేము ఇప్పుడిప్పుడే చిన్న శిశువులం, ఇప్పుడిప్పుడే ఈ మార్గంలోకి వస్తున్నాం. ఎన్నో దోషాలు, ఎన్నో పాపాలు, వీటన్నిటినీ పక్కన పెట్టి మమ్మల్ని చేర్చుకో తల్లి. నేనెందుకు చేర్చుకోవాలి అని అంటావా? నువ్వు స్వామి సేవలో ఇప్పటికే మానసికంగా ఎంతో ఉన్నతిని పొందావు. అలాంటి వారికి వేరే వారిని క్షమించడం అనేది చాలా తేలికైన పని. నీ ప్రేమ అనంతమైనది స్వామి పట్ల, అందుకని నీ మనసు కూడా అమృతమైపోయి ఉంటుంది. అందుకే నువ్వు పరమశివుని గురించి పాడతావు కదా. మేము వినడానికి మాకు అర్హత కల్పించవా? మమ్మల్ని కూడా ఆ అమృతమయమైన గానంలో లీనమైపోయేలాగా చేయవా? మాకు కూడా సత్సంగాన్ని ప్రసాదించవా అని అడుగుతూ ఉన్నారు. ఇక సత్సంగం చేసుకోవాలి అని అంటే ఎన్నో రకాలుగా స్వామి విభూతుల గురించి చెప్పుకోవచ్చు. మనకు ఏదున్నా లేకపోయినా ప్రతి ప్రాణి కూడా పంచభూతాత్మకమైనదే. గాలి, నీరు, నిప్పు, ఆకాశం, ఇలా భూమి, ఇలా మన పంచభూతాల కలయికనే లోకమంతా కూడా. అందుకే పరమేశ్వరుడు కూడా తాను పంచభూతాలకు ప్రతీకలుగా, పంచభూత లింగాలుగా స్వామి ఉద్భవించి ఈ రోజుల్లో పర్యావరణ పరిరక్షణ అంటున్న మాటని నిజానికి ఎప్పుడో చెప్పాడు. అంటే ఈ పంచభూత లింగాలకు పూజ చేయడము అనంటే కేవలం అక్కడికి వెళ్ళి చూసి దండం పెట్టుకొని రావడం అనే కాకుండా, మన చుట్టూ నిజానికి మనలో ఉన్న పంచభూతాలు సరిగ్గా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. మనలాంటి వారే ఎదుటివారు అని తెలుసుకోవడం, మనలో శివుణ్ణి చూడగలగడం, ఎదుటివారిలో శివుణ్ణి చూడగలగడం, ప్రతి ప్రాణిలోనూ శివుణ్ణి చూడగలగడం, అందరితోటి కలిసి జీవించగలగడం, ఆధ్యాత్మికంగా ఉన్నతికి తొలిమెట్టు అది. కాబట్టి అలాగా ఆ స్థితికి ఎదగాలి అని స్వామి కోరుకుంటాడు అని. అందుకే సత్సంగం చేసేవాళ్ళ మనసు ఎలా ఉంటుంది? చిన్మయ జ్యోతిర్మయ లింగం, చిన్మయ జ్యోతిర్మయ లింగం, చింతయామి విశ్వేశ్వరలింగం, చింతయామి విశ్వేశ్వరలింగం, చిన్మయ జ్యోతిర్మయ లింగం, చింతయామి విశ్వేశ్వరలింగం, చిన్మయ జ్యోతిర్మయ లింగం. అంబరభావ చిదంబరలింగం, అంబరభావ చిదంబరలింగం, శ్రీకాళహస్తి పవనలింగం, అంబరభావ చిదంబరలింగం, శ్రీకాళహస్తి పవనలింగం, అరుణమచలమరుణాచలలింగం, అరుణమచలమరుణాచలలింగం, ఏకామ్రేశ్వర పృథ్వీలింగం, ఏకామ్రేశ్వర పృథ్వీలింగం, చిన్మయ జ్యోతిర్మయ లింగం, చింతయామి విశ్వేశ్వరలింగం, చింతయామి విశ్వేశ్వరలింగం, చిన్మయ జ్యోతిర్మయ లింగం, చిన్మయ జ్యోతిర్మయ లింగం. జంబుకేశమోజ్వల జలలింగం, జంబుకేశమోజ్వల జలలింగం, పంచభూతమూలం పరలింగం,
जम्बुकेशमोज्ज्वलजललिङ्गम् पञ्चभूतमूलं परलिङ्गम् गङ्गाजलाभिषिक्त शुभाङ्गम् गङ्गाजलाभिषिक्त शुभाङ्गम् षण्मुखार्चितं शाम्भवलिङ्गम् षण्मुखार्चितं शाम्भवलिङ्गम् चिन्मयज्योतिर्मयलिङ्गम् चिन्मयज्योतिर्मयलिङ्गम् चिन्तयामि विश्वेश्वरलिङ्गम् चिन्तयामि विश्वेश्वरलिङ्गम् चिन्मयज्योतिर्मयलिङ्गम् चिन्मयज्योतिर्मयलिङ्गम्. ఇలా వివిధ రూపాలలో వివిధ నామాలతో కొలువై ఉన్న స్వామిని పదే పదే తలుచుకుంటూ ఆ మహిమ గురించి చెప్పుకుంటూ ఆ పంచభూతాలను మానవులుగా మనం ఎలా వాటిని పరిరక్షించాలి అనేది చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే స్వామి కృపకు తప్పకుండా పాత్రలమవుతామని చెప్పకనే చెప్తున్నారు మనకు ఈ పాశురంలో. మరలా కలుసుకొని ఆ తర్వాత 4వ పాశురంలో ఏమంటున్నారో విందాం. అంతవరకు స్వస్తి. ధన్యాస్మి.